పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎంచుకోవడానికి కారణం ఏంటండి? మీరేమనుకుంటున్నారు? పిఠాపురంలో ఎంచుకున్నందుకు ప్రతి ఒక్కరు ఒక ఇండిపెండెంట్ ఇక్కడ గెలనందుకే కారకుడు ఒక వర్మ గారు. ఇది ఒక సెంటిమెంట్ తోటే అక్కడ ఎక్కడన్నా ఎన్ని సీట్లు వచ్చినా ఇది ఒక సెంటిమెంట్ సీట్ తోటే వస్తుందండి. వర్మ గారు సెంటిమెంట్గానే ఎమ్మెల్యే గారు అయ్యారు. పెండిన దొరబ గారు ఎమ్మెల్యే అవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు జగనన్న పరిపాలనలో ఒక్కసారి ఓటేయండి అన్నాడు కదా, ఆ మాట జగనన్న ఒక గాలి వేసి ఎమ్మెల్యే అయ్యారు కానీ పెండిన దొరబ గారు ఎమ్మెల్యే అవే అవకాశాలే లేవు. అంత పవర్గానే జగన్మోహన్ రెడ్డి ఒక పవరు ఈయన ఎమ్మెల్యే చేశారండి అంతే తప్ప. ఇప్పుడు వర్మ గారు అయ్యారు, బాగా అభివృద్ధి చేశారు. పెండింగ్ గారు పార్టీలోని ఏదో చేయనట్టు మొత్తానికి ఆయన అభివృద్ధి చేశారు. పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధిలోని పిఠాపురం ఎంత అభివృద్ధి అవుతుంది అనేది ఒక్కసారి అవకాశం పవన్ కళ్యాణ్కి ఇవ్వాలా? సరే, పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలని నాకు అభిమానంగా మీరు అంటున్నారు. నేను అనేది అది కాదు. నా క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారా? భావిస్తున్నానండి. ఏంటండి అదేంటి? దత్తాత్రేయ స్వామి వారు పుట్టిన వెంట ఈ ఏరియాలో మొట్టమొదటి ఈయన ఎమ్మెల్యే అయితే ముఖ్యమంత్రి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంతేండి, నేను చెప్పగలను. దత్తుడు పుట్టిన ఊరే ఇది. అందుకనే ఎంతో ఆలోచించి ఈ పిఠాపురం ఎమ్మెల్యేకి సీట్ వేశారండి పవన్ కళ్యాణ్ గారు. అలాగే అంటే క్యాస్ట్ ఇప్పుడు మామూలుగా ఎలా అంటే రాజకీయం అనగానే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే ఒక అభ్యర్థి గెలవాలన్నా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఇక్కడ కాపుల కమ్యూనిటీ బాగా ఉంది, ఒక మంచి మెజారిటీగా ఉంది. సో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారన్న కారణం కూడా ఒకవేళ కారణం అయ్యి ఉండొచ్చా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడానికి? కారణం ఇంకా ఎన్నో ఆటంకాలు ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ రావాలని పవన్ యొక్క ఫాన్స్ ఎదురు చూస్తుంది. పవన్ కళ్యాణ్ యొక్క అవగాహన వినాలని మాట్లాడాలని ఇది ఒక ఏంటంటే నేను ఎక్కువ మాట్లాడండి. దేవుడిచ్చిన ఒక గిఫ్ట్ ఎమ్మెల్యేగా మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవ్వాలని ప్రతి ఒక్క హృదయంలోనూ ఉంటే ఆయన ఇక్కడే కాదు, ఇక్కడ ఎమ్మెల్యే అయితేనండి అక్కడ ముఖ్యమంత్రి అవుతాడండి. నేను చెప్పగలను. ఇక్కడ ఎమ్మెల్యే అవ్వకపోతే జీవితంలో అక్కడ ముఖ్యమంత్రి కదా ఏ అవ్వరండి. ఎందుకంటే ఇది పుణ్యస్థానం అండి. ఇది మొట్టమొదటి పునాది ఇదే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడికి ఆడి నుంచి మొత్తం అన్ని సీట్లు ఆయనకి పట్లాడితే మొత్తం జగన్మోహన్ రెడ్డి 150 సీట్లకి ఓవర్ టచ్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక్కడే చాలండి. ఇప్పుడు 2024 ఎలక్షన్ మే 11 జరగబోతుంది. అంటే ప్రజల దగ్గరికి రాబోతుంది కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వస్తుందా లేకపోతే వైసీపీ ఒకరే వస్తారా? ఎవరు అధికారంలోకి వస్తారు? ఒకసారి మళ్ళీ రివర్ట్ చేయండి. ఏంటంటే మీరు చెప్పింది నాకు సరే కాదు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో జగన్ గారు గెలుస్తారా, కూటమిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వీళ్ళ కూటమి గెలుస్తుందా? ఎవరు గెలుస్తారు? మేమైతే చంద్రబాబు నాయుడుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. కూటమికి అవకాశాలు అండి. పవన్ కళ్యాణ్కి మాత్రం సీట్లు ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. వీళ్ళు ఇద్దరు వాళ్ళు పొత్తు వల్ల ఒకళ్ళు సీటు నెగ్గే అవకాశం ఉందండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవుతాడండి. వీళ్ళిద్దరూ కానీ విడిపోయారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం హైలైట్లోకి వెళ్ళిపోతాడండి. వీళ్ళిద్దరు విడిపోకుండా ఉంటే వీళ్ళే అవుతారండి. ఎందుకంటే వీళ్ళిద్దరు బలం అతని సపోర్ట్. వీళ్ళిద్దరు ఆట ఆడుతుంటే ఆయన ఒక్కడున్నాడు. ఆ రెక్కలు కొన్ని ఆపుతున్నాయి తప్ప ఇప్పుడు జగన్ చేసినట్టు పథకాలు అలా ఎలా లేవండి. జగన్ చేసిన చాలా పవర్ఫుల్గా చేశారండి జగన్ పరిపాలన. కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత పవర్ఫుల్గా చేస్తే ఆయన ఎందుకు ఓడిపోతారు అనుకుంటున్నారు మీరు? ఓడిపోయినందుకు ఏంటంటే ఇది అదే ఒకసారి చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఎంత ఉందండి. ఈ పిఠాపురం ఏరియాలోనే చిత్రాలు వెళ్తుంటుంటే బ్రిడ్జీలు అభివృద్ధి ఉన్నాయి, ఈ లైట్లు అభివృద్ధి ఉన్నాయి. ఈ ప్రపంచంలో అభివృద్ధి చేసిన వాడు ఒక చంద్రబాబు నాయుడు అండి. డబ్బుతో అభివృద్ధి అవుతుందండి. పుట్ట పోషించుకోవడం, ఇది పోషించుకోవడం అది పనులు కాదండి. చాలా ఇబ్బంది అండి. బ్యాందీ షాపు తాగిపోళ్ళు అండి. ఒక 50 రూపాయలు ఉండేది సీప్ క్వార్టర్, 150 రూపాయలు అంటే 100 రూపాయలు. తాగుబోతాల దగ్గర 150 రూపాయలు తీసేస్తుంటే ఏం తింటాడండి? తాగుబోతాలు అందరూ చచ్చిపోతున్నారు. జగన్ గారికి తాగుబోతులు ఎవరైతే ఉన్నారో అంటే మందు తాగేవాళ్ళు
వాళ్ళు అంటే ఈ లెక్కల రేట్లు పెంచేయడం వలన వాళ్ళు వ్యతిరేకంగా ఓటేస్తారని అనుకుంటున్నారా జగన్ గారు? వ్యతిరేకంగా వాళ్ళు ఓటు వేయనందుకు ఓపిక లేకుండా పోతుంటే ఓటు ఎలా వేస్తారండి? ఆ జగన్ మందు ఎక్కే దిగిపోతుంది తప్ప ఎక్కితే అంటే కాదు, ఆ మందు తాగితే ఎక్కి దిగిపోతుంది కానీ అది మైండ్లో నేను పనిచేస్తలేదండి. నేను ఎక్కడ దిగడం తప్ప దాన్ని అలా పట్టుకుంటా లేదండి. మాకు పథకాలు డబ్బులు ఇస్తున్నాడు అనేది కాదు మాకు కావాల్సింది, పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంది, స్కూళ్ళు బాగున్నాయి. అంటే ఇంగ్లీష్ మీడియం చేయడం వల్ల స్కూల్ మా చిన్నతనంలో స్కూల్ ఒక బాత్రూమ్కి వెళ్ళాలన్నా రిటర్న్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు మా పిల్లలు. ఒక స్కూల్ గ్రౌండ్ ఉంది, బాత్రూమ్లు ఉన్నాయి, ప్రతివి కూడా బాగున్నాయి. అందుకే జగన్ నమ్ముతాం. జగన్ గారే వస్తారా మళ్ళీని? అమ్మ ఈసారి జగన్ గారు వస్తే ఎన్ని సీట్లు మెజార్టీతో రావచ్చు అంత తెలియదండి నాకు రాజకీయం కోసం. సో జగన్ గారి పథకాలు మీరు అన్నారు కదా, అమ్మఒడి ఇలాంటివన్నీ స్కూళ్ళు బాగున్నాయని. అమ్మఒడి అందరికీ వస్తుందమ్మా? వస్తుందండి. జగన్ గారి పథకాలు ఇంకా మీకు బాగా నచ్చింది ఏంటి? మాకు జగన్ గారి పరిపాలన నాకు నచ్చింది అయితే కనుక ఓన్లీ చదువు ఒకటేనండి. చదువు ఒకటే నాకు నచ్చింది అయితే కనుక. అమ్మ ఇక్కడ పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, గెలుస్తారా ఆయన? తెలియదండి, అంటే మాది పిఠాపురం కదా తుని, మాకు తెలియదు అంత రాజకీయం గురించి తెలియదు నాకు. అంటే గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారా పోనీ మీరు? ఏమో సినిమాలు తీసిన వాళ్ళు రాజకీయం బాగా చేస్తారటి. చేయరా? చేయరండి. గంటకో సీరియల్ తీసుకుని గంటకో సినిమా తీసుకుంటారు, అలాంటిది రాజకీయం ఎలా చేస్తారు? చేయరు కదా, గంటకో ఒకలా చేస్తారు. అంటే కాదమ్మా, వాళ్ళు ఇక్కడ ఉండరనా మీ ఉద్దేశం? స్థానికంగా ఉండలేరనా? ఏమో యూత్లో ఎక్కువ జనసేన అంటున్నారు కదా, జనసేన ఓటేసి గెలిపించుకుంటే రోజుకో సినిమా తీసుకుంటారు యూత్ అంతా కలిపి. ఎందుకు? పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా పోటీ చేస్తే నియోజకవర్గం మొత్తం ఇక్కడ పిఠాపురం కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఒక సీఎం క్యాండిడేట్ మనకి చేస్తానంటే మనకి ఈ కాన్స్టిట్యూన్సీలో మొత్తం డెవలప్మెంట్ కూడా బాగుంటుందని మా ఉద్దేశం. అంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ అంటే ఆయన అపోనెంట్ కూడా ఒక బలమైన అపోనెంట్ వంగగీత గారు కాబట్టి వేరే ఎవరైనా అయితే నిజంగా వంగగీత గారు పట్టుకెళ్ళాలనుకోవచ్చు. డైరెక్ట్ దిగితే పవన్ కళ్యాణ్. ఇక్కడ ఉన్నదే కాపుల ఫీలింగ్ అని కాదు, ప్రతి ఒక్కరిలోనే చాలా మందిలోనే పవన్ కళ్యాణ్ మీద ఉంది ప్రస్తుతం. అది వంగగీత గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎంచుకోవడానికి ఏమైనా ప్రత్యేకమైన నేపథ్యం ఉందని మీరు అనుకుంటున్నారా? అలాగని ఏం లేదు, ఇక్కడ పిఠాపురం బాగుంది. మెయిన్ అన్ని క్యాస్ట్ల నుంచి కూడా బాగుంది. ఓన్లీ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా కొంత హెల్ప్ అయ్యాయా? క్యాస్ట్ ఈక్వేషన్ అంటే పెద్ద ఏం కాదు కానీ కాపులు అనుకుంటారంటే అండి, బయట నుంచి కూడా బయట అన్ని వర్గాల నుంచి బాగా ఒక రాజకీయ నాయకుడికి అందరూ పోటీ చేస్తారు, బాగుంటుంది. కానీ కాపనే కాదు బయట వాళ్ళ గురించి కూడా బాగున్నాయి. కానీ ఇక్కడ ముద్రగడ గారు ఇంకా ఈజీగా అవుతారు. ముద్రగడ అయితే ఇంకా ఈజీగా అవుతారు. అంటే ఎమ్మెల్యేగానా? నిజమేనా? మీరు నవ్వుతూ అంటున్నారు, అంటే నిజమే కాదా? నిజమే. అంటే కాదు, ఇప్పుడు ముద్రగడ గారికి కాపుల్లో అభిమానం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి అభిమానం ఉంది. బాగుంది, ఈ మధ్యన తగ్గిపోయింది ముద్రగడ గారు. సో ముద్రగడ గారు ఉద్దేశం కూడా అది చాలా మంది. ముద్రగడ గారు మరి పవన్ కళ్యాణ్ గారిగా అపోనెంట్గా అంటే ఆయనకు ఆపోజిట్గా నేను ప్రచారం చేస్తాను, ఆయన ఎలాగైనా ఓడిస్తాను అంటున్నారు. మరి ఏంటి మా నమ్మకం ఏదైతే పవన్ కళ్యాణ్ చాలా మంది, నేను ఒక ఆటో డ్రైవర్ని, నేను ప్రతి ఒక్కరి మీద మా ఆటోలో చెప్పుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ బాగుందనే ప్రతి ఒక్కరు పోతారని మా నమ్మకం కూడా. స్టేట్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? టీడీపీ, జనసేన. అంటే కాదు, అంటే జగన్ గారి పార్టీ మీద వైసీపీ మీద ఏమైనా అంటే నెగిటివిటీ ఏమైనా ఉందని అనుకుంటున్నారా? అలా ఉంది. ఎందుకు, ఎలాంటి నెగిటివిటీ అని? ఎలాగుంది, డబ్బు పంచిపెట్టేది తప్ప ఏమన్నా చేసినవి ఉన్నాయండి. అభివృద్ధి అన్నది మెయిన్ అభివృద్ధి లేదు కదా, డబ్బు కూడా పంచిపెట్టాడు, ఇంకేంది. అంటే పథకాలు అందరికీ ఇస్తున్నాం మేము, అందరికీ డబ్బులు ఇస్తాం. 10 మందికి ఇస్తారు పథకాలు, 100 మంది ఎత్తుంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు నెల రేట్లకి ఇప్పుడు రేట్లకి తేడా లేదండి. డీజిల్ ఉంది, డీజిల్ 50 రూపాయలు చంద్రబాబు టైంలోనే, ఇవాళ ఎంత 100 రూపాయలు, తేడా లేదండి. కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం, మరి పవన్ గారు ఎలాంటి పొజిషన్లో ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి పొజిషన్ అంటే ఇద్దరు పొత్తు మీద అది ఇవ్వాల్సి ఉంటుందో మనకు తెలదు. మీ అభిప్రాయం, ఒక జనరల్ పబ్లిక్గా మీ అభిప్రాయం అడుగుతున్నారు. అయితే మనకి ఏమనుకున్నాడో మనకి ఏం అవుతుంది, ఏ టెన్షన్ మారలేదు. కాకపోతే అధికారం మాత్రం మారాలంతే. అధికారం మారాలి అంటే అంత 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 నెగిటివిటీ వచ్చిందా? అంటే చాలా మంది అంటున్నారు మాకు ఇన్ని పథకాలు ఇస్తున్నారు, అన్ని పథకాలు ఇస్తున్నారు, మాకు అంతా కాదట్లేదు. పథకాలు అందరికి ఇచ్చాడు, ఇచ్చే సుఖం ఉందండి. అభివృద్ధి లేదు కదా, ఒక రోడ్డు ఉంది ఏంటండి. సో అభివృద్ధి అనేదే ఆయనకి నెగిటివిటీ. అంటే జగన్ గారు చేయలేదని అంటున్నారు, మీరు అంటున్నారు కాబట్టి అదే నెగిటివ్గా ఉందని. అవును. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, సరే ఇక్కడ ఆయనకి అన్ని ఫేవర్ చేస్తే ఎమ్మెల్యే అవుతారు, అసెంబ్లీలో అడుగు పెడతారు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఎప్పుడైనా ఇప్పుడు ఫ్యూచర్లో నెక్స్ట్ టైం అయితే అవుతుందని ఉంది మాకు.
ఉందా? వచ్చే అవకాశం ఉండొచ్చు. ఓకే. ఈ ఫోన్లో పుడతారు దానికి ఉందరా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీరు జగన్ గారిని చూశారు, చంద్రబాబు గారిని చూశారు. వీళ్ళిద్దరు పనితీరుని బేరీజ్ వేస్తే ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తారు? అంటే ఎవరికి పాజిటివ్గా ఎక్కువ ఓట్లు వేస్తారు? ఎలాగా? ముఖ్యమంత్రిగా జగన్ గారి పరిపాలన చూశారు, అలాగే చంద్రబాబు గారి పరిపాలన చూశారు. వీళ్ళిద్దరిని కంపేర్ చేసినప్పుడు ఎవరికి ఎక్కువ ఓటింగ్ వేస్తారు? ముఖ్యమంత్రిగా అంటే మంచి ముఖ్యమంత్రిగా, లేకపోతే ఒక చంద్రబాబు గారికి. అంటే ఎలాంటి అభివృద్ధి చేశారని ఆయన? ఆయన చాలా వరకు చేశారు, ఇప్పుడు అది మీకు తెలిసిందే. సో మన రాష్ట్ర రాజధానిగా ఇప్పుడు జగన్ గారు రాజధాని అన్నారు, ఒక రాజధాని ఉందా? ఒక రాజధాని తెగ ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి కేంద్రం ఇచ్చి నిధులు అవసరం లేదు, నా సొంత రూపాయలతో వచ్చి పెడతాను అన్నాడు. చేశాడా? కొంత కనీసం పారమట్టాను వేసాడు దాంట్లో లేదు కదా. రాజధాని లేని రాజ్యం ఏదంటే మందే ఆంధ్ర. అంటే ఇప్పుడు జగన్ గారు 3 రాజధానులు అన్నారు కదా, ఒకటి నుంచి వైజాగ్ అన్నారు. కాదు, సరే అంటే కట్టర్ లేదని కాదు నేను అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఆయన ఇప్పుడు డబ్బులే లేవంటున్నాడు. రూపాయలు పంచిపెట్టడానికి జనాలకు వస్తున్నాయి. ఆ రూపాయలు పంచిపెట్టే బదులు అదేదో అభివృద్ధి చేయొచ్చు కదా. ఒకవేళ జగన్ గారు మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చి వైజాగ్ రాజధాని చేస్తారంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఏమో అది వాళ్ళ ఇష్టం. చంద్రబాబు నాయుడు మరి ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేదు, పోనీ ఒక డెవలప్మెంట్ చేయలేదు, పోనీ చేసాడు అనుకుందాం. ప్రతి ఒక్కరికి ఈ డబ్బు అంతా, ఇప్పుడు జగన్ ఇచ్చిన డబ్బు అంతా చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేశాడు? ఆ డబ్బు అంతా ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు ఈ పథకం ద్వారా అన్న జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు ఇంటింటికి. మరి ఇప్పుడు ఈ డబ్బు అంతానే కనీసం ఏదో ఒకటి ఒకరికన్నా అందుతున్నాయి. మరి ఇప్పుడు ఈ డబ్బు అంతా ముందే ఏం చేశాడు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో? మరి అది తెలియాలి కదా. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చేస్తే గెలిచేసేది ఏమీ లేదన్న. ఇక్కడ ఎలా గెలిచేస్తాడు? పవన్ కళ్యాణ్కి పిఠాపురం ఒకటే తెలుసు, పిఠాపురం ఒకరే వేస్తారు ఓటింగ్. పిఠాపురం చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉన్నాయో పవన్ కళ్యాణ్ తెలుసా? ఒక్క ఊరు తెలియదు, ఒక్క ఇల్లు తెలియదు. గీత గారు ఉన్నారు, ప్రతి ఇంటింటికి గడప గడప తిరిగారు. ఇక్కడ ప్రతి ఊరు తెలుసు. ఇక్కడ పక్కన ఊర్లు అన్నీ కూడా తెలుసు గీత గారికి. అందుకే గీత గారు అవుతారని అనుకుంటున్నాం. కన్ఫర్మ్ 50,000 మెజారిటీ గీత గారిది. ఇక్కడ గ్యారంటీ ఫిక్స్. అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూర్చుంటాడు. దట్స్ ఆల్, అంతే. అంటే సీఎంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారని అంటున్నారు కదా. ఈసారి ఒకవేళ సీఎంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేటట్టయితే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? మాకు తెలిసి 130 ప్లస్. 130 ప్లస్. 21 ఎందుకు తగ్గుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు 151 కదా, ఎందుకు తగ్గుతాయి? ఎందుకు తగ్గుతాయి అనుకుంటే వీళ్ళు కావాలనేసి సోషల్ మీడియాని ట్రోలింగ్ చేసుకుంటా మంచి కూడా చెడుగా చూపించడం వల్ల ఆ ఓట్లన్నా తగ్గొచ్చేమో, ఆ సీట్లు. అంతే తప్ప జగన్ది క్యాడర్ ఎప్పుడు అలాగే ఉన్నది, ఎప్పుడు అలాగే ఉంటుంది కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, సింహం సింగిల్గా వస్తుంది, మిగతా వాళ్ళందరూ గుంపులుగా వస్తున్నారు ఇలాగని. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మా ఇష్టం, అది మేము పొత్తులు ఎవరితో పెట్టుకోవాలో అది మా ఇష్టం, ఆయన ఎవరు మాకు చెప్పడానికి అన్నట్టు అంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిన తర్వాత కూటమి చాలా స్ట్రాంగ్గా ఉంది అని బయట అయితే వినిపిస్తుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే జగన్ గారికి అంటే విజయం ఆషామాషిగా అయిపోద్దని, లాస్ట్ టైం 2019లో జరిగినట్టు అయిపోద్దని అనుకుంటున్నారా? గ్యారంటీ అన్న. ముగ్గురు కలిసి వచ్చినా కూడా సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుందని చెప్పడం కాదు, నిజంగా సింగిల్గానే వస్తున్నాడు కూడా. అందరూ చూస్తున్నారు కూడా. అది అలా పొత్తులు పెట్టుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో 2019లోనే గెలాలి. ఎప్పుడు ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పైన కాంగ్రెస్ ఢిల్లీలో కూడా పోరాడి వచ్చాడు. అలాంటి ఓడు కాబట్టి ఒక్కడ ఇప్పుడు కూడా సింగిల్గానే వస్తున్నాడు. వీళ్ళ ముగ్గురు కలిసి వస్తున్నారు, అయినా కూడా ఏం చేయలేకపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉందనే కదా. లేకపోతే వీళ్ళ ముగ్గురు ఎందుకు కలాలి? సింగిల్ రావాలి కదా. వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని అతన్ని పోరాడి వీళ్ళు నిలబడలేరు కాబట్టి వీళ్ళ ముగ్గురు కలిసి వస్తున్నారు. అతని రేంజ్ అది. ఒక్కొక్కడు సింగిల్గా రావచ్చు కదా. పార్టీ పెట్టాడు, జనసేన పార్టీ. ఎందుకు పెట్టినట్టు? సొంతంగా సీఎం పోటీ చేయొచ్చు కదా. ఒకళ్ళ దాంట్లోకి వెళ్ళి 22 సీట్లు 23 సీట్లు ఎందుకు తీసుకుంటున్నాడు? డైరెక్ట్గా రావాలి, డైరెక్ట్ పోటీ చేయాలి. వాళ్ళ అన్నగారు బెస్ట్ వీడి మీద నిజంగా చెప్పాలంటే. ప్రజారాజ్యం చిరంజీవి గారు అతనే పార్టీ పెట్టాడు. ఇలాగ ఎవరితో పొత్తు, చిరంజీవి కూడా పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నాడు ఇతను కూడా. అతను ఇంకా పార్టీ ఎత్తేసాడు. ఈ పార్టీ ఎత్తకుండా బ్రోకర్ పనులు చేస్తున్నాడు, ఒకళ్ళు జెండా మోస్తున్నాడు. సొంతంగా రావాలి. ఏదైనా సొంతంగా వస్తే అతనికి సీట్లు వస్తాయో లేదో ప్రజలే నిర్ణయిస్తారు. సొంతంగా రాకుండా వేరే దాంట్లోకి వెళ్ళి వాళ్ళతో పొత్తు పెట్టుకుని చేసేది ఏముంది? ఇతను నాకు తెలిసి జీవితంలో సీఎం అవ్వలేడు, ఎమ్మెల్యే కూడా అవ్వలేడు. అవ్వలేరా? గ్యారంటీ. ఇక్కడ కాపుల ఓట్లయితే అంటే పిఠాపురంలో గట్టిగా ఉందని వినిపిస్తోంది. సో
ఒక్క నిమిషం బ్రదర్. అంటే కాపుల మెజారిటీ ఇక్కడ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు అంటే అన్ని విధాలుగా చూసుకొని కొన్ని ఈక్వేషన్లు చేసుకుని ఇక్కడ అంటే పోటీ చేస్తున్నారని రకరకాల సర్కిల్స్లో వినిపిస్తూ ఉంటుంది. అంటే సో కాపుల ఓట్లన్నీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఆయన గెలుస్తారు కదా. అన్నా ఒక 50% కాపులు ఉండొచ్చు ఇక్కడ, లేకపోతే 60% ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కాపులు అందరూ జనసేనకే వేస్తారని రూల్ ఏమైనా ఉంది అసలు? ఏం లేదు కదా. వైసీపీలో సగం మంది ఉన్నారు, టీడీపీలో సగం మంది ఉన్నారు కాపులు, జనసేనలో సగం మంది ఉన్నారు. అందరూ పవన్ కళ్యాణ్కి వేసేస్తారని ఎలా అనుకుంటున్నారు అసలు? అది జరగని పని, అది అవ్వని పని. వాళ్ళ భ్రమ తప్ప ఏమీ లేదు. ఇక్కడ గీత గారు 50,000 మెజారిటీతో గెలుస్తున్నారు కంపల్సరీ. అంతే. వైఎస్ఆర్సీపీ జెండా మళ్ళీ ఇంకొకసారి ఎగురుతుంది ఇక్కడ. ఇక్కడ అంటే మన ఆంధ్రప్రదేశ్లో కాపు ఓట్లకు సంబంధించి ఒక మంచి అంటే ప్రతి రాజకీయ పార్టీ కాపులకి ఆ ఓటింగ్ గ్యాదర్ చేయాలని అనుకుంటూ ఉంటుంది. కాపు నాయకుడిగా ప్రముఖ నాయకుడిగా వెలుగొందిన ముద్రగడ పద్మనాభం గారు ఆ మధ్య అంతా పవన్ కళ్యాణ్తో కలుద్దాం అనుకున్నారు. తర్వాత వైసీపీ పార్టీలో చేరారు, వైసీపీకి మద్దతు ప్రకటించారు. సో ఆయన ఎక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే అక్కడికి నేను వెళ్ళి ప్రచారం చేస్తాను, ఆయన ఓడిస్తాను అని అన్నారు. సో ముద్రగడ గారి ఫ్యాక్టరీ ఏ విధంగా పనిచేయబోతుంది అని అనుకుంటున్నారు? నాకు తెలిసి ముద్రగడ్డ గారు పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా అసలు కాపు వర్గానికి ముద్రగడ్డ చాలా పనిచేశాడు. అతనికి పవన్ కళ్యాణ్ కంటే ముద్రగడ్డకి చాలా పేరు ఉంది, పలుకుబడి కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇతను అతని మీద గెలిచేస్తాను చేసేస్తాను అంటున్నాడు. అతనికి చాలా వర్గం ఉంది ఇక్కడ. పవన్ కళ్యాణ్కి ఇక్కడ వర్గమే లేదు, ఏమీ లేదు. కానీ ఒకవేళ నిజంగా ముద్రగడ కానీ జనసేనలోకి వెళ్తే ఇక్కడ సీఎం ఇక్కడ ఎమ్మెల్యే అవుదును పవన్ కళ్యాణ్. ఎందుకంటే ముద్రగడ సపోర్ట్ చేస్తాడు కాబట్టి. ఇప్పుడు వ్యతిరేకం అయ్యాడు. నన్నే కావాలండి, ఎన్ని అనుకున్నా మాకు జగన్ అన్నే కావాలి. జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని మీరంటే అంటున్నారు కదా, జగన్ అన్నే కావాలంటున్నారు కదా, వస్తారని భావిస్తున్నారా మీరు? మాకు వస్తారని నమ్మకం ఉందండి, మాకు వస్తారని నమ్మకం ఉందండి. అంటే మెజారిటీ ఎంత రావచ్చు అనుకుంటున్నారు ఈసారి? కనీసం ఎంతైనా సరే మా అన్నే వస్తాడండి. అంటే ఎన్ని సీట్లకి? అంటే ఒకప్పుడు 151 ఒక ట్రెమండస్ దాంతో వచ్చారు. ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? 180 కానీ 200 కానీ వస్తారండి సీటుకి. కాదమ్మా, అలా కదమ్మా, ఉన్నవే 175 అయితే 200 ఎలాగ వస్తారు? కనీసం 100 అన్నా సరే మా అన్నీ వస్తాడండి, జగన్ అన్న వస్తాడండి, జగన్ అన్న వస్తాడు, కండిషన్ గా వస్తాడు జగన్ అన్న. అమ్మ ఇక్కడ పిఠాపురంలో ఉన్నాం కాబట్టి నేను అడుగుతున్నాను. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు కదా, సో ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? మాకు వద్దండి, వంగా గీత వస్తుందండి ఇక్కడ, వంగా గీత వస్తుందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వద్దంటున్నారు? ఆయన గొడవ మాకు సమస్యలేదండి, వద్దని గట్టని అనలేదండి. మేము మాకు నమ్మకం అండి. ఈ ఏరియాకి వంగ గీత, ఇండియాకి పవన్ కళ్యాణ్. మాకు పవన్ కళ్యాణ్ గురించి మాకు అతనికి మీద మాకేమీ అభిప్రాయం కోపం గట్ట ఏమీ లేదండి. మా దృష్టిలో అయితే మాత్రం మాకు జగన్ అన్నే వస్తాడండి. ఉన్నాయన్నీ మాకు అనవసరం. మాకు జగన్ అన్న మళ్ళీ వచ్చిన తర్వాత ఎలా చేస్తే బాగుంటుందని మీ ఆలోచన? ఇంకేం ఏం చేసినా పర్లేదండి. ఇప్పుడు వరకు చేసిన వాటి మీద బాగా చేసినా ఒకటేనండి, ఇప్పుడు దాకా చేసిన దాకా చేసినా ఒకటేనండి. మాకు జగన్ అన్నే చేశారండి, చేయవసరం లేదండి. ఇప్పుడు లాగా చేసినా పర్లేదండి జగన్ అమ్మ. మరి ఇప్పుడు జగన్ గారిని ఎదుర్కోవడానికి, వైసీపీని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత అక్కడ మోడీ గారు బీజేపీ పార్టీ కలిసారు కదా, ఈ 3 కూటమిగా వస్తున్నాయి. ఇక్కడ వైసీపీ సింగిల్గా ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య ఈ అంటే ఫైట్ ఎలా ఉండబోతుంది? ఎలక్షన్ ఫైట్ ఎలా ఉండబోతుందని మీ అభిప్రాయం? అది ఫైట్ ఏముందండి, అది పోరా పడుకుంటున్నారు. అది ఎవరో ఎట్టుకున్నా ఆయన మంచితనం, ఆయన మానమస్తం మాకు నచ్చింది కాబట్టి ఆయన వస్తారండి. ఆయన ఒక అన్న పెట్టుకోనివ్వండి, జగన్ గారు వస్తారండి. వాళ్ళు ఎంతమంది అనుకున్నా ఆ టైంకి వాళ్ళు ఓడిపోతారు, ఈయనే వస్తాడండి. జగన్ గారిలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటమ్మా? ఏంటండి జగన్ గారిలో మీకు బాగా నచ్చిన అంశం? పిల్లల గురించి, బాగా గురించి, పింఛనీల గురించి, పెద్దోళ్ళ గురించి, అందరి గురించి చర్య తీసుకున్నారండి. ఆయన అందరినీ బాగా చూస్తున్నారండి, ఇంట్లో వాళ్ళకి లాగా. మాకు అదే నచ్చిందండి ఆయనలో. మీకు అంటే అమ్మా ముసలిళ్ళందరికీ పెన్షన్లు వస్తున్నాయా? వస్తున్నాయండి. ఎంత వస్తుందమ్మా? 3,000 అండి, 3,000 వస్తున్నాయండి. పడుచు కుర్రాళ్ళకి ఇస్తున్నారా? ఒంటరి మైలికి కూడా ఇస్తున్నారు. భర్త చచ్చిపోతే మరి ఆవిడకి బస్కెట్ అండి, మరి ఆవిడ కూడా ఇస్తున్నారు కదా. అమ్మా ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు లేదా? పవన్ కళ్యాణ్ మేము వెయ్యమండి, మేము వెయ్యమంటే మాకు ఇష్టం ఊసే చెప్పొద్దండి. మాకు
ఎందుకు అంటే అభిప్రాయం అంటే కారణం ఏంటి? అభిప్రాయం ఏం కాదండి, ఆయన అంటే మాకు ఇష్టం నచ్చదు అంతే. మాకు జగన్ అంటే ఇష్టం అంతే అండి. మాకు కావాల్సింది జగన్ అన్నే. మాకు పవన్ కళ్యాణ్ మీద అయితే మాకు కోపం గట్ట ఏమి లేదండి. ఆయన మీద కోపం దేనికండి? కాకపోతే నిన్న కాక మొన్న దాకా సినిమాలు తీశాడు. ఆయన వచ్చినంతలో ఆయనకి ఎవరితో ఆయన నచ్చిన ఆయనకి వేస్తారు, మాకు నచ్చిన మేము వేస్తాం అంతే. మాకు కావాల్సింది నచ్చింది. మాకు మిమ్మల్ని పెంచే వాళ్ళు ఏంటమ్మా? మాకు జగన్ అన్ని పెంచుతున్నాడు మమ్మల్ని అంటే అన్ని ఇస్తున్నారనా పెంచడం అంటే? అంతేనండి. మరి మేము ఒక దిక్కుకి వెళ్ళకండి, ఒక సచివాలయానికి వెళ్ళడం లేదండి. మేము ఎక్కడికో వెళ్ళాలండి. ఎప్పుడుకో మా ఊరు చూస్తే పల్లెటూరు. మేము వెళ్ళాలంటే అలా అటు చూపిస్తే శంకవరం వెళ్ళాలి, ఇటు చూస్తే పిడాపురం రావాలి, అలాగే తుని వెళ్ళాలి. అటువంటిది కాకుండా మాకు సచివాలయం కూడా మాకు ఊళ్ళోనే పెట్టారండి. వాలంటీర్ ద్వారాగా ఏదన్నా అవసరాలు వచ్చాయంటే వాళ్ళ వాలంటీర్ని అడిగితే మాకు కాలకాడ వాలంటీర్ చేసి పెడుతున్నారండి. ఇంకా అంతకంటే కావాలి మాకు అలా చదువు సంధ్య లేని వాళ్ళకి ఏం చెప్తున్నాయండి? ఆ వాలంటీరే చెప్తున్నారండి మాకు ఏది చెప్తున్నాను. అతను ఏమంటున్నాడండి, ఫలానా ఇలాగ వస్తున్నాయి, ఫలానాది ఇలా చేస్తుంది, ఈ పిల్లలకి ఇది వస్తుంది, లేకపోతే ఇలాగ అది అలాగ వస్తుంది, ఇదని అతను చెప్తున్నాడు. మాకు తెలియని ఏమని ఉంటే ఆ వాలంటీర్ ద్వారా మాకు తెలియజెప్తున్నారండి. ఇంకా అంతగా మాకు కావాల్సింది ఏం కావాలండి? ఆస్తులు అంతస్తులు ఆ కోట్లు కావాలని ఆశతో వచ్చేస్తాయండి. మాకు ఏ నాగా లేకుండా తింటున్నా వచ్చాలండి. మాకు తెలియపరిచారు వాలంటీర్లు, మాకు అంతవరకే చాలండి. అంతేగాని అలా